ఆశీర్వాదం అనే మాట చెప్పగానే మనందరికి కూడా చాలా అలర్ట్ అవుతూ ఉంటాం. ఆశీర్వాదం అనే పదం కానీ, దీవెన అనే పదం కానీ సంబోధిస్తేనే మనము చాలా అలర్ట్గా ఉంటూ ఉంటాం. దేవుడు మానవుని సృజించినప్పుడు ఎందుకు సృజించాడు మానవుని అంటే, దేవుడు ఏదైతే మానవుని కొరకు సిద్ధపడ్డాడో ఆ యావత్తును కూడా మానవుడు స్వాధీనపరచుకోవాలనే తలంపుతోటే దేవుడు మానవుని తయారు చేస్తాడు. మానవుని కొరకు ఆశీర్వాదాలను కూడా సిద్ధపరిచాడు. మానవుని కొరకు ఆశీర్వాదాలు సిద్ధపరచబడ్డాయి. అయితే మానవుని యొక్క అవిధేయత ఏం చేస్తుందంటే, ఆ ఆశీర్వాదాల నుంచి మానవుని దూరపరుస్తుంది. అసలు ఆశీర్వాదం అంటే మన కష్టపడో, మన శ్రమపడో, మన చెమటోర్చో, మన రక్తాన్ని చిందించో సంపాదించుకుంటే అది ఆశీర్వాదం కాదు. అది మనకి సామర్థ్యత లేకపోయినా, మనకు శక్తి లేకపోయినా, మనకు స్తోమత లేకపోయినా, మన ఎదుట పరిస్థితులు లేకపోయినా, మన పరిస్థితులు మార్చబడి, మన స్థితిగతులు మార్చబడి, మన పరిస్థితులు మార్చబడి సంతోషంతో ఆనందంతో జీవించేది ఉంటే చూడండి, అదే ఆశీర్వాదం అంటే. ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే, 365 రోజులు కష్టపడి, 365 రోజులు కూడా చెమటోర్చి, 365 రోజులు కూడా ఒళ్ళు నలగొట్టుకొని సంపాదించి దేవుడు ఆశీర్వదించాడని అంటే అర్థం లేదు. అది ఆశీర్వాదం అంటే దేవునికి లోబడి మనం స్వతంత్రించుకుంటే అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ అంటాడు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు ఆయన, ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణయో చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు పిలువబడ్డామనంటే, దేవుడు ఏ ఆశీర్వాదాలనైతే పెట్టాడో, దేవుడు ఏ దీవెనలైతే పెట్టాడో వాటిని మనము స్వతంత్రించుకోవడానికంట. దేవునికి స్తోత్రం. ఎవరు స్వతంత్రించుకుంటారు? దేవుని చేత ఎవరైతే సృజించబడ్డారో, దేవుడు ఎవరిలో అయితే తన ప్రాణాన్ని, జీవాన్ని పెట్టాడో వారు స్వతంత్రించుకోవడం కోసం దేవుడు ఆశీర్వాదాలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం. తన ప్రజలైన వారి కోసం, తనకిష్టులైన వారి కోసం, తను సృజించి వారి కోసం దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదాలను పెట్టాడంట. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు పేతురు గారు, ఏమంటున్నాడంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇదే పేతురు గారు మాట్లాడుతూ అంటాడు. చూడండి 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి ఆ మాట. ప్రతి ఒక్కరు కూడా జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరు వాడు. జీవమును ప్రేమించి, ఏ జీవం అంటే మనలో జీవాన్ని పెట్టినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తూ మంచి దినాలు మనం చూడాలంట. ఇక్కడ అడుగుతున్నాను మీ అందరికి, మీ జీవితంలో ఇప్పుడు ఉన్నవి మంచి దినాలా, చెడ్డ దినాలా? గట్టిగా చెప్పండి. మంచి దినాలా, చెడ్డ దినాలా?
మనం ఎలా భావిస్తామంటే సంతోషంగా ఉన్నప్పుడేమో మంచి దినాలనుకుంటాం, కొంచెం బాధ వచ్చింది అనుకోండి ఈ దుఃఖ దినాలు ఎప్పుడు వెళ్ళిపోతాయా అని బాధపడతా ఉంటాం. అవి ఎవరి దగ్గర ఉన్నాయంట, ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? మరొకసారి చూడండి ఆ మాటని. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు. ఒకవేళ మనం మంచి దినాల్ని మనం చూడాలంటే చెడ్డదాన్ని పలకకూడదంట. ఇంకేమంటున్నాడు చూడండి, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా దేన్ని కాచుకోవాలి? హల్లెలూయా. ఎక్కడ లింక్ పెట్టాడు చూడండి. ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మన నాలుకను మన కంట్రోల్లో పెట్టుకోవాలంట. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం, కానీ ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే జీవం గల తండ్రిని మనం ప్రేమించే స్థితిలో లేకపోతున్నాం. ఒకటైతే, రెండోది మన నోటంటే ఏం మాటలు పలుకుతున్నామంటే చెడ్డ మాటలు పలుకుతున్నాం. మూడోది ఏం పలుకుతున్నామంటే కపటమైన మాటలు పలుకుతున్నాం. ఆ చెడ్డ మాటలను కపటమైన మాటలను పలకకుండా జీవం గల తండ్రిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మన నాలుకను కాచుకొని ఆ 9వ వచనంలో చెబుతున్నటువంటి ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని దేవుడు నిలవబెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ బానే ఉంటాయండి చెప్పడానికి, ఇవన్నీ బానే ఉంటాయండి చెప్పడానికి. క్రియలలోకి వచ్చినప్పటికి ఏమైపోతుందంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలనే మనం అందరూ కోరుకుంటూ ఉంటాం. కానీ ఏ ఆజ్ఞ అయితే పెట్టబడుతుందో ఆ ఆజ్ఞని మనము అమలు చేయలేకపోతున్నాం ఈ రోజున. ఇంకా చూడండి ఏమంటున్నాడు, అతడు కీడు నుండి తొలగింపబడి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు యొక్క కన్నులో నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన మరొకసారి చూడండి, ప్రభువు కన్నులంటే ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి చేయు ప్రార్థన మీదను ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీరు నీతిమంతులైతే కనుక ఇప్పుడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు నీతిమంతులైతే కనుక మీరు చేసే ప్రార్థనలకి ఆయన చెవి యొక్క ఆలకిస్తున్నాడా లేదా? హల్లెలూయా. ఆయన ముఖం ఎవరికి ఉన్నదంటే చూడండి అంటున్నాడు కదా, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ఇప్పుడు మనం కీడు చేస్తున్నామా మేలు చేస్తున్నామా? కీడంటే కత్తెట్టుకునే పడవ అవసరంలా, కీడు చేయడానికి నాలుగు చాలు. ఈ నాలుక కత్తి కంటే పదునైనది. మన కీడు చేసేవారికి ఉంటే గనక దేవుని ముఖం మన వైపు ఉండదంట. మన నీతి వైపు నీతిమంతులుగా ఉంటే ఆయన మనం చూస్తూ ఉంటాడంట. మన నీతిమంతులుగా ఉంటే ఆయన మన చేసే ప్రార్థనలను ఆలకిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మన నాలుకను జాగ్రత్తగా కాచుకోమంటున్నాడు. ఎందుకనంటే ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడంట, ఆయన మన ప్రార్థనలు వింటూ ఉన్నాడంట. మనం మేలు చేయగోరు వారిగా ఉంటే ఆయన మన ముఖాన్ని ముఖాముఖిగా చూస్తున్నాడంట. ఎందుకునంటే ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇవన్నీ కాకుండా ఏం చేస్తామంటే, ఓ దైవజనుడు అంట మంచి తెల్ల చొక్కా వేసుకున్నాడంట. తెల్ల చొక్కా వేసుకుని ఇక్కడ నల్ల మచ్చ ఎట్టాడంట. ఆయన ఇక్కడ నల్ల మచ్చ ఎట్టాడంట. ఆయన ఆల్టర్ మీద నిలబడి కానించి అందరు కూడా ఆ నల్ల మచ్చనే చూస్తున్నారంట. అందరు కూడా ఆ నల్ల మచ్చనే చూస్తున్నారంట. ఆయన చాలా ఖరీదైనటువంటి వైట్ షర్ట్ వేసుకున్నాడంట.
ఆ ఖరీదైనటువంటి వైట్ షర్ట్ ని చూడట్లేదంట. అక్కడ ఉన్న విశ్వాసులందరూ దేన్ని చూస్తున్నారంటే ఆ నల్ల మచ్చనే చూస్తున్నారంట. ఆయన అన్నాడంట, మీరు యథార్థంగా ఇప్పుడు మీ హృదయంలో ఏది తలంచి దేన్ని చూస్తున్నారో చెప్పండి అంటే 99% అన్నారంట మీ షర్ట్ మీద ఉన్న మచ్చను చూస్తున్నామండి అన్నారంట. ఆయన అన్నాడంట, నేను చూచాను దాన్ని దులిపేసుకున్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం. నేను చూచాను దాన్ని దులిపేసుకున్నాను. నాకేం కనపడుతుందంటే నేను వేసుకున్నటువంటి తెల్లని షర్టే కనపడుతుంది, నాకు మచ్చ కనపడతలేదు అన్నాడు. కానీ మనం ఏం చూస్తున్నామో తెలిసి ఈ రోజున ఆ నల్ల మచ్చనే చూస్తున్నాం. ఎందుకు చెప్పానంటే ఈ మాట, ఆశీర్వాదాలను అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆశీర్వాదానికి కర్తలుగా మనం చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయనకు ప్రార్థిస్తున్నాం, ఆయన సహాయాన్ని కోరుతున్నాం, ఆయనకు మొరపెడుతున్నాం, ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ కూడా చిన్న శోధనకు గాని, చిన్న కష్టానికి గాని, చిన్న బలహీనతకు గాని మనం ఏమైపోతున్నాం తెలుసా? లొంగిపోతున్నాం. మనం దేవుడు చూచే కోణం ఎలా ఉంటదంటే ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడాలని కోరుకుంటాడంట ఆయన. దేవుని స్తోత్రం. ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆధారపడాలని ఆయన కోరుకుంటుంటే మనమేం చేస్తున్నామంటే ఈ సమస్యను పెద్దగా చూసుకుంటున్నామంట. మనమేం చేస్తున్నాం తెలుసా? ఈ సమస్యను నేనే తీసుకోవాలి, ఈ కష్టాన్ని నుండి నేనే బయటపడాలి. మన సామర్థ్యాన్ని మనము చూసుకుంటున్నాము. ఎన్నో వాగ్దానాలు ఇవ్వబడుతున్నాయి, ఎన్నో ప్రసంగాలు చేయబడుతున్నాయి. అది ఎక్కడి వరకు అంటే బాగానే చాలా ఉత్సవంగా తీసుకుంటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏం కనపడుతుంది? ఆ సమస్య కనపడుతుంది, ఆ మచ్చే కనపడుతుంది, ఆ కష్టమే కనపడుతుంది. ఆటోమేటిక్ గా ఇక్కడ ఎంత అయితే విశ్వాసంలో పెరిగామో బయటికి వెళ్ళగా ఆ సమస్య కష్టం ఏం చేస్తుందంటే మన విశ్వాసంలో కృంగదీస్తా ఉంది. ఈరోజు ప్రభు పేతురు పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆశీర్వాదానికి ఎవరమంట? వారసులమంట. 68వ సంకీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు చెప్తున్నాడు, ప్రభువు స్తుతి కలుగును గాక, ప్రభు మహిమ పొందును గాక. ఎందుకనంటే ఏమన్నాడు చూడండి, అనుదినము. అనుదినం అంటే గట్టిగా చెప్పాలి. ప్రతిరోజును, ప్రతి గడియను ఏం చేస్తున్నాడంట? ఆయన ఎవరంటే మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మా భారమును, నా భారమును ఏం చేస్తున్నాడంట? ఆయన భరిస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఆ భారం ఏంటంటే నీకున్న కష్టాలు అవ్వచ్చు, నీకున్న శ్రమలు అవ్వచ్చు, నీకున్న బలహీనతలు అవ్వచ్చు, నీకున్న లేమవ్వచ్చు. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఎవరు భరిస్తున్నారు? ఈ రోజు నా జీవితంలో ఏ కష్టాలు అవుతున్నాయో నేను భరించట్లా, ఎవరు భరిస్తున్నారు? నన్ను సృజించిన వాడు భరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నాకు ఏ లేమైతుందో, ఏ శ్రమలు అవుతున్నాయో, ఏ బలహీనత అవుతుందో, ఏ అనారోగ్యం అవుతుందో వీటన్నిటిని ఎవరు భరిస్తున్నారంటే నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య భరిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు భరించింది ఆయన అయినప్పుడు మనం దిగులు చెందడం కరెక్టా? గట్టిగా భరిస్తుంది ఆయన. అది ఒక్కరోజు కాదు, అనుదినము, ప్రతిరోజు ఆయన భరిస్తుంటే మనం ఎందుకు దిగులు చెందాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనం ఎందుకు దిగులు చెందుతున్నామంటే ఆశీర్వాదాలని మనము చిన్నగా చూస్తున్నాం, సమస్యనేమో పెద్దగా చూస్తున్నాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, సమస్య చిన్న మచ్చ అంట. అది సమస్య చిన్నదే. ఈ సర్వాన్ని కూడా నోటి మాట ద్వారా కలుగజేసినటువంటి దేవుడు, మానవుడు నివాస యోగ్యంగా ఈ సృష్టిని అంతటిని కలుగునుగాక అని సృజించినటువంటి దేవుడు ఆ సమస్యను తీసివేయలేడా? సమస్యని తీసివేయలేడా? ఈరోజు ఒక భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను.
ఆ భాగం ద్వారా ఎందుకు మనం ఆస్వాదించబడలేకపోతున్నాం అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటూ వెళ్దాం. ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, హగ్గై ద్వారా యెహోషువకి ఆజ్ఞను ఇస్తున్నాడు. ఏంటి ఆ ఆజ్ఞను చూస్తే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. జాగ్రత్తగా వినండి ఆ 3వ వచనం మాట. సమయం ఇంకా రాలేదు. ఏం రాలేదంట? సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ప్రవక్త అయినటువంటి హగ్గైతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, రాజు అయినటువంటి యెహోషువతో ఈ మాట చెప్పమని మాట్లాడుతున్నాడు. వాళ్ళ భావన ఎలాగుందంటే, మందిరాన్ని కట్టాలి, కూలిపోయినటువంటి మందిరాన్ని తిరిగి కట్టాలి. వీళ్ళందరూ అనుకుంటున్నారు, అక్కడ ఉన్న ప్రజలు, యూదా ప్రజలు అనుకుంటున్నారు ఇంకా టైం ఉంది, కట్టే సమయం అనుకుంటున్నారు. మనం ఎలాగనుకుంటున్నాం అంటే, మందిరానికి వెళ్లాల్సిన టైం ఇంకా అవలేదు, మందిరానికి వెళ్లాల్సినటువంటి టైం ఇంకా అవలేదు, మందిరంలో స్తుతించాల్సినటువంటి టైం ఇంకా అవలేదు, మందిరంలో ప్రార్థించాల్సినటువంటి టైం ఇంకా అవలేదు, మందిరంలో ఆరాధించాల్సినటువంటి టైం ఇంకా అవలేదు. అంతేకాదు, ప్రభు వచ్చి రాకడ దినము కూడా ఇంకా చాలా సమయం ఉంది. ప్రభు రాకడ సమయం ఇంకా అవ్వలేదు, ప్రభు వచ్చే టైం ఇంకా ఉంది. కాబట్టి మనం ఈ లోకంలో ఇంకా సరదాలు, ఇంకా సంతోషాలు, ఇంకా ఆనందాలు, సమయమును గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ సమయమును గురించి మాట్లాడుతున్నాడు. సమయం ఇంకా రాలేదు అని అంట. వాళ్ళు ఎలాగున్నారంటే, నెగ్లజెన్సీతో, నిర్లక్ష్యముతో ఉన్నారంట. అక్కడ వాళ్ళు నిర్లక్ష్యంతో ఉన్నారు. దేని విషయంలో అంటే, దేవుని మందిరం విషయంలో నిర్లక్ష్యంతో ఉన్నారు. అక్కడ ఇంకా దేవుని మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదు కాబట్టి మనం ఇంకా మన సరదాలు మనం చేయొచ్చు అనుకుంటున్నారు. అక్కడ చూడండి ఏమంటున్నాడు 4వ వచనంలో, ఈ మందిరం పాడైపోయి ఉంది. ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఎవరు చెప్తున్నారు ఆ మాట? స్వయాన దేవుడే చెప్తున్నాడు ఆ మాట. ఈ మందిరం పాడైపోయి ఉంది. ఈ మందిరం పాడైపోయి ఉంటే నీకు గృహం ఉంది, ఆ గృహంలో నువ్వు ఎలా గడపగలుగుతున్నావు? ఈ మందిరం పాడైపోయిన స్థితిలో, ఈ మందిరం కూలిపోయే స్థితిలో ఉంటే నువ్వు ఎలాగ ఇంట్లో నివసించగలుగుతున్నావు? ఈ మందిరంలో ఆరాధించాల్సిన సమయం వస్తే నువ్వు ఎలాగ ఇంటిలో ఇంకా టైం ఉంది, ఇంకా సమయం ఉందని గడుపుతున్నావు? దేవుడంటే నిర్లక్ష్యము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సమాజమును చూపిస్తున్నాడు ఇక్కడ. మనకి ఇల్లుంది, మనం ఉండడానికి ఉంది, మన బాగానే ఉన్నాం, మన ఇంట్లో ప్రతి అవసరం ఉంది, మనకు కావాల్సింది మనం కొనుక్కుంటున్నాం, మనకు కావాల్సింది మనం అనుభవిస్తున్నాం అని ఆలోచించే సంఘాన్ని ఈ రోజు ఇక్కడ హగ్గై ద్వారా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని మందిరమేమో కూలిపోయి ఉంది, దేవుని మందిరమేమో పాడైపోయి ఉంది. నీకున్న ఇంటిలో నువ్వు ఎలా నివాసం చేయగలుగుతున్నావు అంటే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన గృహము ఇచ్చిన వాడు ఎవరంట? 127వ సంకీర్తనలో అనేస్తాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివారి ప్రయాసము వ్యర్థమే. ఈ ఇల్లు ఎవరు కట్టారంటే, యేసుక్రీస్తు ప్రభువే ఈ గృహానికి అధిపతి అని పెట్టేస్తాం. కానీ ఆ గృహంలో ఎవరుండరో అధిపతే ఉండడు అందులోను. ఇక్కడ అంటున్నాడు కదా, మనకి ఎవరైతే గృహాన్ని ఆశీర్వాదంగా ఇచ్చాడో ఆ ఆశీర్వాదకరమైనటువంటి దేవుడు నివసించే స్థలమేమో పాడైపోతుంది, మన గృహాలేమో సుందరంగా ఉంటున్నాయి. అక్కడ చూడండి, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరొకసారి నేను చదువుతాను చూడండి. మీరు విస్తారముగా విత్తినను ఏం కోస్తున్నారంట? కొంచెం పంటనే కోస్తున్నారంట.
విస్తారమైనటువంటి విత్తనాలు వేస్తున్నాం, విస్తారమైనటువంటి ఎరువులు వేస్తున్నాం, విస్తారమైనటువంటి మందులు వేస్తున్నాం, కానీ మన పంట ఎంత వస్తుందంటే కొంచెమే వస్తుందంట. తర్వాత మీరు భోజనము చేయుచున్నానో ఆకలి తీరట్లేదంట, మన తాగుతున్నానో మన దాహము తీరకుండాదంట, బట్టలు కప్పుకుంటున్నా చలి తీరకుండా ఉన్నదంట, మన పనివారు కష్టార్జితంతో సంపాదిస్తున్నా అది ఎలాగుంటుందంటే చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటుందంట. దేవుని స్తోత్రం. చాలాసార్లు అంటారు, ఎంత కష్టపడుతున్నామండి, మా ఇంట్లో వాళ్ళు అందరూ కష్టపడుతున్నామండి, కానీ అదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే చిల్లు పడినా సంచులు వేసినట్టు అయిపోతుందండి అని మనం వాడే సామెత అది. కష్టం, శ్రమ ఎంత వెచ్చించిన చేతిలో ఏమీ మిగలట్లేదండి అనేవారు చాలా మంది ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆ పైన 2-3 వచనాల్లో మాట్లాడాడు చూడండి. మన ఇంటిలో సమృద్ధి లేకుండా ఉన్నదంటే మనం ఎంత విత్తిన దాని పంటను సమృద్ధిగా కోయలేకపోతున్నామంటే, మన ఇంటిలో తెచ్చినటువంటి వస్తువుల్లో సమృద్ధి లేకుండా అప్పుడే అయిపోయాయా అని అనిపిస్తున్నాయి అని అంటే, మనం ఎంత తాగుతున్నా దాహము తీరని స్థితిలో ఉన్నామని అంటే, మనం ఎంతటి వస్త్రాలు ధరించుకున్నా మనకి చలి తీరని స్థితిలో ఉన్నామంటే, ఎంతంత దూరాలు వెళ్ళి విదేశాలు వెళ్ళి సంపాదించిన అది చిల్లి సంచులో వేసినట్టుగానే మొత్తం అయిపోతున్నాయండి అని అంటే కారణం ఏంటంటే 2-3 వచనాల్లో అంటున్నాడు, నా మందిరము పాడైపోతుంది, నా మందిరానికి సమయం ఇంకా రాలేదని నువ్వు తప్పించుకుని తిరుగుతున్నావు, నా మందిరంలో ఆరాధించాల్సినటువంటి నీవు, నా మందిరంలో మహిమపరచాల్సినటువంటి నీవు, నా మందిర పరిచయలు ఉండాల్సినటువంటి నీవు, నా మందిరానికి వేగిరపడి రావాల్సినటువంటి నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో దాన్ని బట్టి ఈ 6వ వచనంలో ఉన్నటువంటి శాపాలను మనం తెచ్చుకుంటున్నామంట అని అంటాడు. చూడండి 7వ వచనంలోకి వచ్చేసరికి, కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనడి. మన ప్రవర్తన అంటే ఏమనుకుంటామంటే, ప్రవర్తన అంటే పాపం చేయడమో, ప్రవర్తన అంటే వ్యభిచారం చేయడమో, ప్రవర్తన అంటే తాగేసి తిరగడమో ఈ ఆలోచన చేస్తాం. ప్రవర్తన అంటే దేవుని సన్నిధిలో అలక్ష్యముగా ఉన్నా, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం ఉన్నా, దేవుని సన్నిధిలోకి వచ్చి లోపలికి బయటికి తిరుగుతూ దేవుని యందు బాబైతే లేకుండా ఉన్నా, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధించలేని స్థితిలో ఉన్నా, దేవుని సన్నిధిలోకి వచ్చి పాడు ఆలోచనలు కలిగి ఉన్నా, వీటన్నిటిని బట్టి నీవు నీ మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంట. ఇక్కడ ప్రభు హగ్గై ద్వారా పలుకుతున్న సంఘంతో పలుకుతున్న మాట ఏంటంటే, మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోనము. ఏం జాగ్రత్తగా చూసుకోవాలంటే చూడండి, అక్కడ అంటున్నాడు, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటి? ఇక్కడ భౌతిక పరమైన మందిరాన్ని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ భౌతిక పరమైన మందిరం దేవుడు నివసించేటువంటి మందిరం. ఈ మందిరంలో దేవునికి ఆమోదయోగ్యంగా ఏది కావాలో దాన్ని సమకూరుస్తున్నామా? మన ఇంట్లో వాటిని సమకూర్చుకుంటున్నామా? దేవునికి మహిమకరంగా ఆరాధన జరగడానికి కావలసిన అవసరతలన్నీ ఉన్నాయా? దేవునిని ప్రార్థించడానికి, దేవునికి ప్రార్థించేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితి ఇక్కడ ఉందా? ఇక్కడ అడుగుతున్నాడు ప్రభువు. మందిరాన్ని గనక నువ్వు మ్రాను తీసుకొచ్చి, పర్వతం ఎక్కి మ్రాను తీసుకొచ్చి నువ్వు మందిరాన్ని కడితే నేను మహిమపరుచుకుంటాను. దేవునికి స్తోత్రం. నీ దేహమే దేవుని మందిరము. ఆమేన్. నీ దేహమే దేవుని మందిరము. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు బాహ్య సౌందర్యానికి అవకాశం ఇస్తున్నావు, కానీ దేవుడు నివాస యోగ్యంగా ఈ మందిరము ఉన్నదా?
దేవుడు ఈ రోజు అదే అడుగుతున్నాడు ఇక్కడ. మనము ఆశీర్వదించబడాలంటే మనం ఎంత కష్టపడినా మన సంపాదించేది చిల్లు సంచుల్లోకి వెళ్ళిపోతుందని అంటే ఇది దేవుడికి నివాస యోగ్యంగా లేదని అర్థం. ఈ దేవాలయము, ఈ మందిరము దేవునికి నివాస యోగ్యంగా లేదని అర్థం. మనం ఎంత కష్టపడుతున్నా, ఎంత చెమటోడుస్తున్నా, మనం విత్తుతున్నది విస్తారంగా విత్తిన కొంచెమే కోస్తున్నాం అంటే ఇది దేవునికి నివాస యోగ్యంగా లేదని అర్థం. మనం ఎంత తింటున్నా మన ఆకలి తీరట్లేదంటే, మన ఇంట్లో సమృద్ధి లేదంటే ఈ దేహం అనే దేవుని ఆలయము దేవునికి నివాస యోగ్యంగా లేదని అర్థం. మ్రాను మీద వేలాడినటువంటి క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన దేహంలో ప్రతిష్ఠించుకుంటామో ఇది దేవునికి నివాస యోగ్యంగా మార్చబడతారు. ఆ క్రీస్తు లేకపోతే ఈ మందిరము దేవునికి నివాస యోగ్యము కాదు. ఇప్పుడు దేన్ని త్వరపడి కట్టాలి? మనం దేవుణ్ణి మందిరాన్ని త్వరపడి కట్టాలి. మనమే అనుకుంటే బిడ్డలకు ఒక ఇల్లు కట్టేసినట్టు అయిపోద్ది. మరి బిడ్డలకు ఇల్లు కడుతున్నావు లక్షలు ఎట్టి, దేవుని మందిరంలో ఏం కడుతున్నావు నువ్వు? దేవుడికి నివాస యోగ్యంగా ఏం కడుతున్నావు నువ్వు? ఈ లోకములో క్షామము కలుగుతుందంటే, ఈ లోకంలో కరువు కలుగుతుందంటే, ఈ లోకంలో అనావృష్టి కలుగుతుందంటే, ఈ లోకంలో ప్రతికూల వాతావరణాలు వస్తున్నాయంటే, వర్షం పడాల్సిన టైంలోనేమో ఎండలు వస్తున్నాయి, ఎండలు పడాల్సిన టైంలోనేమో వర్షాలు పడుతున్నాయి, మంచు ఉండాల్సిన టైంలోనేమో ఎండ విపరీతంగా ఉంటుంది, ఎండ ఉండాల్సిన టైంలోనేమో మంచు చలులు చంపుతున్నాయి. ఇటువంటి అతివృష్టి అనావృష్టిలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని అలక్ష్యము చేయడమే. దేవుని ప్రజలు దేవుని మందిరంలో ఆరాధించాల్సినటువంటి ప్రజలు, దేవునికి లోబడాల్సినటువంటి ప్రజలు, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాల్సినటువంటి ప్రజలు, దేవుడే తన ఊపిరిని పెట్టాడు కాబట్టి ఆ ఊపిరికి రుణపడి దేవుని ఆరాధించాల్సినటువంటి ప్రజలు దేవుడితో పని లేదని, దేవుడు మందిరముతో పని లేదని నిర్లక్ష్య ధోరణి ఈరోజు ఈ ప్రపంచం ఇలాగా అల్లకొల్లాల పరిస్థితులు రావడానికి కారణం. ఎప్పుడైతే హగ్గయి ద్వారా దేవుడు హెచ్చరికలు చేశాడో, ఎప్పుడైతే దేవుడు హగ్గయి ద్వారా తన సంఘముతో మాట్లాడాడో, ఎప్పుడైతే తన దైవజనుడి ద్వారా ఈ రోజు ఇక్కడ దేవుని దాసుడిగా నిలవబెట్టుకుని తన సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడో, వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆ మాటల్ని ఆలకించారంట. హల్లెలూయా. కానీ ఇది ఒక హెచ్చరిక. హగ్గయి ద్వారా సంఘానికి ఏ హెచ్చరికను చేస్తున్నాడో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేటి సంఘానికి, మన సంఘానికి కూడా హెచ్చరికను చేస్తున్నాడు. తర్వాత ఆశీర్వాదం కావాలని వెంపర్లాడిన, కన్నీరు విత్తిన, పొర్లి దండాలు పెట్టిన మనం విసర్జించబడే జాబితాలు ఉంటాం, కానీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేము. అందుకని అంటాడు చూడండి, సామెతల గ్రంథకర్త అనుభవపూర్వకంగా అంటాడు. ఈ మాట చెప్తే ముగిస్తాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నేను ఆశీర్వాదానికి వారసుడను, నేను ఆశీర్వాదానికి వారసులను, మా కుటుంబం ఆశీర్వాదానికి, దేవుని ఆశీర్వాదానికి వారసులము అని ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, నీకు స్తోత్రాలు. విన్న మాటలను బట్టి పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు హెచ్చరికతో కూడిన ఆశీర్వాదాలను మేము ఎలా పొందుకోవాలో మాటలు మాట్లాడాం ప్రభా. మేము ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం, కానీ మా నోటి మాటను మేము కాయకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ నుండి నీ మాట ప్రకారం, నీ వాక్కు ప్రకారం మేము జీవించి తండ్రి నీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే స్థితిలో మేము ఉండగలిగే కృప మా అందరికి నీ దయచేయమని ఈ మాటలను తండ్రి ఒట్టి మాటలుగా కొట్టివేయకుండా ఈ మాటలను చేత పట్టుకుని ఆ మాట ప్రకారం ఆశీర్వాదానికి యోగ్యులుగా ఒక ఉన్నతమైన జీవితాన్ని వీరు కలిగి ఉండే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.